నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే ఇంట్లో చేసుకునే ఫాస్ట్ అండ్ క్విక్ రెసిపీ అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువ డబ్బులు బయట ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. హెల్దీగా ఇంట్లో చేసుకునే, ఇంట్లోనే హ్యాపీగా చిటికెలో హెల్దీగా చేసుకునే పన్నీర్ రెసిపీ అయితే మనం ఈరోజు చూసేద్దాం. మన బయట మార్కెట్ లో పన్నీర్ కొనాలంటే సో యాక్చువల్ గా వాళ్ళు నిలువ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ ఏమైనా కలుపుతారు. కొంచెం హెల్దీనెస్ కొంచెం తగ్గుతుందనే చెప్పవచ్చు. సో అలా కాకుండా మనం ఇంట్లో హెల్దీగా చేసుకునేద్దామా, అందులో తక్కువ ఖర్చుతో. అయితే ఆలస్యం ఎందుకు, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. లెట్ స్టార్ట్. ఈ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక గిన్నె కానీ ఒక వెడల్పాటి పాత్ర కానీ పెట్టుకొని 1/2 లీటర్ పాలైతే తీసుకోవాలి. మీరు ఫుల్ క్రీమ్ పాలైనా తీసుకోండి, నార్మల్ టోన్డ్ మిల్క్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ పాలని మనకు బాగా మరిగేదాకా మనం ఈ పాలని కాచుకోవాలన్నమాట. సో బాగా పొంగొచ్చిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల వరకు బాగా కాగాలి. మనకు మీగడ లైట్ గా రావాలన్నమాట. అప్పటి వరకు ఈ పాలని కాచుకోవాలి. పొంగు పట్టిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మనం బాగా మరిగించుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మరిగిన తర్వాత పాలు లైట్ గా మీగడ వచ్చింది చూసారా. ఇప్పుడు మనం నిమ్మకాయలు తీసుకోవాలన్నమాట. 2 నిమ్మకాయలు తీసుకొని దాని రసం తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసం తీసుకోవాలి. అలాగే ఒక వంటింటి చిట్కా అయితే జాగ్రత్తగా గమనించండి. మరీ ఎక్కువ నిమ్మ పులుసు వేస్తే మన పన్నీరు ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అనమాట. నిమ్మ పులుసు వాసనే వచ్చేస్తుంది, పుల్లగా వస్తుంది. అందుకని ఎక్కువ వేసుకోకూడదు, అలానే తక్కువ వేసుకోకూడదు. నేనైతే 1/2 లీటర్ లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకున్నా అనమాట. అది నిమ్మకాయల సైజును బట్టి ఉంటది, 1 లేదా 2 అనేది. సో పెద్ద నిమ్మకాయలు అయితే యాక్చువల్ గా 1 సరిపోతుంది, చిన్నవి అయితే 2 సరిపోతాయి అనమాట. మనకు బాగా 10 నిమిషాలు పాలు మరిగి లైట్ గా మీగడ వచ్చినప్పుడు అయితే ఈ 2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని మనం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న వెంటనే చూడండి పాలు విరగడం స్టార్ట్ అయిపోతాయి. సో చూసారంటే, మీరు బాగా గమనించారంటే చూడండి, సో మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే మరిగించుకోవాలి. తర్వాత మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో అది క్వాంటిటీని బట్టి అండి టైమింగ్ అనేది. సో ఇది 1/2 లీటర్ కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు జస్ట్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పన్నీర్ ఇలా మనకి మరీ ఎక్కువసేపు మరిగించారనుకోండి మీరు, అప్పుడు పన్నీర్ అనేది గట్టిగా అయిపోయి సాగేలాగా అయిపోతుంది అనమాట. రబ్బర్ లాగా అయిపోతుంది పన్నీర్, గట్టి పన్నీర్ అంటారు, అలా అయిపోతుంది. అందుకని ఎక్కువసేపు మరిగించకూడదు. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే సరిపోతుంది అనమాట 1/2 లీటర్ పాలకి. పన్నీర్ ఇలా 2 లేదా 3 నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. అప్పుడైతే మనం గ్యాస్ ఆపేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని ఈ నీళ్ళన్నీ వడపోయాలన్నమాట. ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా. సో ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని ఆ ఫిల్టర్ లో మనం మన ఈ పన్నీర్ని వడగట్టుకోవాలన్నమాట. చక్కగా వడగట్టుకున్న తర్వాత మన పన్నీర్ మాత్రం పైన తేలుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా కర్చీఫ్ కానీ తీసుకొని ఇలా ఒక క్లాత్ లోకి అయితే మన పన్నీర్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని గట్టిగా చుట్టేసేయాలన్నమాట. ఇలా ముద్దలాగా మనం చుట్టేసి అందులో ఉన్న నీళ్లు కూడా బాగా మనం పిండేసేయాలన్నమాట, ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నీళ్లు మొత్తం ఇలాగా మనం తీసేసేయాలన్నమాట. తీసేసిన తర్వాత అన్ని ఇలా మనం ప్రెస్ చేస్తే కిందికి వెళ్ళిపోతాయి. తర్వాత మన ఈ పన్నీర్ ని ఇలా గట్టిగా రౌండ్ గా ముద్ద చేసి ఒక బౌల్ లో పెట్టేసి, సో మీకు పన్నీరు రెక్టాంగులర్ షేప్ లో కావాలనుకోండి, అలా రెక్టాంగులర్ ఉండే బాక్స్ లో పెట్టుకోండి. సో దట్ అదే షేప్ వస్తుంది అనమాట. లేదంటే ఇలా ఏదో ఒక బాక్స్ లో పెట్టుకొని ఒక మూత పెట్టి దానిపైన బరువు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒక 1 లేదా 2 కేజీలు ఇలా రోల్ అవి ఉంటాయి కదా మన ఇంట్లో, చిన్న రోల్స్, వాటిని పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఒక 2 గంటల సేపు అలానే వదిలేయాలి. దాన్ని ముట్టుకోకుండా ఒక 2 గంటల సేపు అట్లా పక్కన పెట్టేసామనుకోండి. 2 గంటల తర్వాత పన్నీరు చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ లో అయితే వచ్చేసిందో. మన పన్నీరు రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ ని మీకు కావాల్సిన షేప్ లో ఇంకా కట్ చేసుకొని పన్నీరుతో కర్రీస్ చేసుకోవడమే అన్నమాట. సో ఇలా పన్నీర్ ని వెంటనే కట్ చేసినైనా కర్రీ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసి 2 లేదా 3 రోజుల లోపు మనం వాడేసుకోవాలన్నమాట. క్విక్ గా నిమిషాల్లో చేసుకునే హెల్దీ పన్నీర్ రెసిపీ అన్నమాట. సో చాలా మంది ఇష్టంగా తింటారు పన్నీర్ ని. బయట కొన్నాం అనుకోండి సూపర్ మార్కెట్ లో కొద్దిగా కాస్ట్ ఎక్కువే ఉంటది. ఇంట్లో తక్కువ ఖర్చు హెల్దీగా చేసుకునే రెసిపీ అన్నమాట. అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్